ఈ ప్రపంచం చరిత్రలోనే మనిషి మేధస్సుకు అంతుపట్టని సంఘటనలు ఎన్నో జరిగాయి. వాటిలో జాన్ బెల్ కథ కూడా ఒకటి. అతని అతీంద్రియ శక్తుల వల్ల మరణించిన మొట్టమొదటి వ్యక్తి. ఆ అతీంద్రియ శక్తి ఎవరంటే ద బెల్ విచ్. జాన్ బెల్ 1750 నార్త్ కరోలినాలోని హాలిఫాక్స్ కౌంటీలో జన్మించాడు. అతని బాల్యమంతా అప్రెంటిస్గా బ్యారెల్ తయారు చేయడంలో పనిచేశాడు. ఆ తర్వాత వ్యవసాయం వృత్తిని కొనసాగించాడు. అతను 1782లో లూసీ విలియమ్స్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు జాన్కి వయసు 32 సంవత్సరాలు, మరి లూసీ వయసు కేవలం 12 సంవత్సరాలు. 1804 నుండి 1805 మధ్యలో జాన్ బెల్ కుటుంబం నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ టెన్నెసీలోని ప్రమాదకరమైన పర్వతాల మీదుగా ప్రయాణించి రెడ్ రివర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం టెన్నెసీలోని యాడమ్స్ అనే టౌన్లో బెల్ కుటుంబం స్థిరపడింది. జాన్ బెల్ అతని భార్యకు 9 మంది సంతానం. జెస్సీ బెల్, బెట్సీ బెల్, రిచర్డ్ బెల్, జాన్ బెల్ జూనియర్, డ్రూవీ బెల్, బెంజమిన్ బెల్, ఎస్తర్ బెల్, జోడాక్ బెల్, జోయల్ బెల్, మొత్తం 9 మంది సంతానం. జాన్ బెల్ ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ మ్యాన్. జాన్ మరియు అతని మొదటి కుమార్తె బెట్సీ బెల్ అందరికంటే ఎక్కువ ప్రేమగా ఉండేవాడు. 1816లో ఒకరోజు జాన్ పొలంలో పనిచేస్తుండగా ఒక విచిత్రమైన గాబ్లిన్ రూపంలో జాన్ మీదకు దాడి చేసింది. అతను గన్తో దాన్ని కాల్చడానికి ముందే అది అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడప్పుడు ఆ గాబ్లిన్ జాన్ కుటుంబ సభ్యులపై మరి ఇంటికి వచ్చే బంధువులపై దాడి చేయడం, వాళ్ళని తరిమేయడం, భయపెట్టడం ఇలా తరచూ చేసేది. జాన్ బెల్ కుటుంబంలో ఇలాంటివి జరుగుతున్నాయని అప్పట్లో ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ 1819లో ఆండ్రూ జాక్సన్ జాన్ బెల్ ఇంటికి వచ్చినప్పుడు ఆ గాబ్లిన్ ప్రత్యక్షంగా చూశానని అందరికీ చెప్పాడు. అలా కొన్నేళ్ల తర్వాత జాన్ బెల్ న్యూరలాజికల్ డిజార్డర్తో తరచూ బాధపడుతూ ఉండేవాడు. 19వ శతాబ్దంలో ఈ డిజార్డర్ బారిన పడిన వాళ్ళు వైద్యం చేయడానికి పరికరాలు చాలా తక్కువగా అందుబాటులో ఉండేవి. స్కాటిష్ అటానమిస్ట్ సర్ చార్లెస్ బెల్ ఈ న్యూరలాజికల్ డిజార్డర్ అలాగే వాటి సింటమ్స్ గురించి తెలుసుకొని ఒక మెడిసిన్ కూడా కనిపెట్టాడు. కానీ దురదృష్టం వల్ల జాన్ బెల్ డిసెంబర్ 19, 1920న 70 సంవత్సరాల వయసులో మరణించాడు. జాన్ బెల్ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆ గాబ్లిన్ బెల్ కుటుంబ సభ్యులని వదిలి వెళ్ళిపోయింది. ఆ గాబ్లిన్ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, గట్టిగా పాటలు పాడుతూ అంత్యక్రియలకు అంతరాయం కలిగించేది. కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ గాబ్లిన్ బెట్సీ బెల్ రూపంలో వచ్చి నిద్రిస్తున్న జాన్ని లేపి ఆ మెడికల్ సిరప్ అని నమ్మించి పాయిజన్ తాగించింది. అలా జాన్ బెల్ మరణించి ఉంటాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. జాన్ మరణించిన తర్వాత ఆ గాబ్లిన్ చెప్పిన మాటలు ఫిక్స్డ్ హిమ్, ఐ డిడ్ ఇట్ అండ్ హీ విల్ నాట్ గెట్ అప్ అని అరిచింది. అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆ గాబ్లిన్ దానికి నచ్చినప్పుడు వివిధ రూపాలు మార్చుకుంటూ వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండేది అని అంటుంటారు. అలా ప్రపంచ చరిత్రలోనే అతీంద్రియ శక్తుల కారణాల వల్ల మరణించిన మొట్టమొదటి వ్యక్తి జాన్ బెల్. అప్పటి నుండి ఆ గాబ్లిన్ని బెల్ విచ్ అని పేరు పెట్టారు. మీకు ఒక ట్విస్ట్ ఇవ్వమంటారా? ఈ బెల్ విచ్ ఒకప్పుడు మనిషి, అది కూడా ఒక ఆడ మనిషి. దాని పేరే కేటీ బ్యాట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.